రామాయణంలో తెలుసుకున్నాం. ఈ రామాయణం ఎక్కడిది, ఎప్పుడో రాయబడింది. ఈ రాయబడింది కూడా ప్రత్యేకమైన విషయం ఏం చెప్పాలంటే, కృష్ణుడి తర్వాతే భారతం రాయబడింది. శ్రీకృష్ణ నిర్యాణం అనంతరం వ్యాస మహర్షి మహాభారతాన్ని అష్టాదశ పురాణాలే రాశారు. కానీ మన రాముడు మాత్రం ఆయన ఉండగానే, ఆయన భూమి మీద రాజ్యం చేస్తున్నప్పుడే, లవకుశులు జన్మించక ముందే రామాయణం రాయబడింది. ఎవరికైనా జీవిత చరిత్రలు వారు ఉండగానే రాయబడి ఉన్నాయా లోపల? ఎవరు లేదు. ఒక రామచంద్ర ప్రభుకి మాత్రమే ఆ అవకాశం లభించింది. ఎందుకంటే ఆయన ఉన్న కళ్యాణ కాలం వల్ల ఇది సాధ్యపడింది. అదే రామతత్వం. అయితే ఈ తత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆయన ఎట్లా వచ్చింది? అది కృష్ణతత్వం మాట్లాడితే కాదు, కానీ ఆయన నుంచి ఉంటే కదా కృష్ణుడు. ఆయన అంటాడు దీనికి పూర్వలాగా ఏం చెప్తుంటారంటే, పూర్వం ఒకప్పుడు సర్వసనాతనాథుడు బ్రహ్మజ్ఞానుడు విష్ణువుని దర్శించబోయారని, ఆయన దర్శనాన్ని ఒప్పుకొని వారపాలకులు జయవిజయ ఇద్దరు శాపవశాత్తు భూలోకంలో రాక్షసులుగా జన్మించవలసి వచ్చింది. ఈ జన్మించే క్రమంలో వాళ్ళు 3 జన్మలు విష్ణుద్వేషులుగా ఉండడానికి అనుమతి పొందారు స్వామి నుంచి. మొదటి జన్మైన హిరణ్యాక్షులు అతీవ్ర స్వభావంగా తీవ్ర విష్ణుద్వేషులుగా ఉన్నారు. వాళ్ళలో ఒకడు హిరణ్యాక్షుడు మనకు తెలుసు, ప్రహ్లాదుడి తండ్రి, అతని పెట్టండి. కానీ తర్వాత జన్మలో పుట్టినటువంటి రావణ కుంభకర్ణుడు ఇద్దరు తీవ్ర విష్ణుద్వేషం కలిగిన వాళ్ళు కాదు. ఎలాగంటే మొదటి తరంలో ఉన్న పాండిత్యం రెండో తరంలో ఉండదు, మొదటి తరంలో ఉన్న తీవ్రత రెండో తరంలో ఉండదు. అలాగే ఈ తరంలో అంటే రాముడు పుట్టినప్పుడు వారి అంటే చాలా ముందు పుట్టిన రావణ కుంభకర్ణుడు ఇద్దరు చిన్నపాటి విష్ణుద్వేషం కలిగి ఉన్నారు, కానీ ఎక్కువ కాదు. వీళ్ళని సంహరించడానికి రావణాసురుడే స్వయంగా వరం పొందుతున్నాడు. నరమానవుల చేత తప్ప ఎవరి చేత మరణం లేకుండా జీవితాన్ని కోరుకున్నాడు. అయితే ఈ నరులుగా పుట్టవలసినటువంటి భగవంతుడు పరిపూర్ణ మానవావతారుడుగా జన్మించడానికి రామావతారాన్ని తీసుకున్నాడు. ఆయన ఎంత లీనమైపోయాడంటే పరమాత్మ అందులో అసలు తను భగవంతుడన్న మాట గుర్తులేనంతగా రామావతారంలో ఆ మానవ ప్రకృతికి లోబడిపోయాడు స్వామికి. ఆయన పుట్టాడు కూడా దశరథ మహారాజు అప్పటికి ముందే ఈ క్షత్రియుల్ని నిర్వంశం చేసేసాడు పరశురాముడు. రామావతారానికి ముందు అంశావతారమైన పరశురామావతారం జరిగింది. ఆయన ఎట్లా చేశాడు, 21 సార్లు భూమి మీద క్షత్రియుల సంహారం చేసేసాడు. మరి ఇప్పుడు క్షత్రియులందరూ చచ్చిపోతే దశరథుడు ఎట్లా చేయించుకున్నాడు? కొంతమంది వింటున్నారు కదా, నిస్సత్తుగా ఉన్న కొంతమంది రాజులు గాజులు ధరించి మేము పురుషులకు కామని ప్రకటించి క్షత్రియత్వాన్ని విడనాడి, అంటే సంతానం లేకపోతే తర్వాత పెద్దవాళ్ళకి నీళ్ళు లేదు అవకాశం ఉండదు కాబట్టి పరశురాముడి కరకు ఒడ్డలికి దొరకకుండా తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న వాళ్ళలో రాజశ్రేణ జనక మహారాజు నాడు, తర్వాత దశరథ మహారాజు నాడు, ఇలా కొంతమంది మిగిలిపోయారు. ఈ దశరథ మహారాజుకి అప్పటికి 60,000 సంవత్సరాల వయసు వచ్చింది. 3 భార్యలు కాకుండా 300 మంది రాణులు ఉన్నారు. ఆ 3 భార్యలు కాదని రామాయణం ప్రకారం ఇంకా ఉన్నారు 300 మంది అంతఃపుర స్త్రీలు ఉన్నారు. ఆయనతో ఒక స్త్రీ సంతానం కాబట్టి శాంతాదేవి పేరుతోటి చెప్పబడింది. పురుష సంతానం కోసం ఆయన పుత్రకామేశ్వరి యాగం చేస్తే ఆ యాగంలో యజ్ఞ ప్రసాదంగా భగవంతుడు తను ఉడతానని మాటించి మానవావతారాన్ని తీసుకున్నాడు. ఇది ప్రఖ్యాతమైన బాధ అందరికీ తెలిసింది. కానీ ఆ చెప్పేటప్పుడు భగవంతుడుగా తనకి నన్ను మాటించుకున్నాడు, నేను మనిషిగా ఉంటాను, మనిషిగానే ఉంటాను అని. ఈ మనిషిగా ఉండాలంటే ఒక మనిషికి ఎన్ని గుణాలు ఉండాలి? మామూలుగా మనుషులు ఏముండాలి? 10 ఉండాలి, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ఉండాలి. అంతే, కన్ను ముక్కు చెడి అని సరిగ్గా ఉండాలి, కాళ్ళు చేతులు ఉండాలి. లోపల వ్యవసాయం అంటే సరిగ్గా జరిగే మనిషి. అంతే, మానవ పిల్లవాడికి ఇంకేం కావాలి? ఇంకేం అర్థం తెలుసు మనిషిగా బతకడానికి. బ్రతకడానికి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు సరిపోతాయి, కానీ మనిషిగా నిలబడడానికి మాత్రం కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఇవి లెక్క పెడితే 16 ఈ 16 గుణాలని ఒక్క చోట పోగు చేసి మెరిగి ఒక్క స్వరూపంగా తయారు చేయడం వాడే ఆ స్వరూపంగా
తనని తాను సూచించుకున్నాడు. ఈ సూచనపై ఎట్లా చేశాడు? నేను మానవుడుగా పుట్టి రావణాసురుడి సంహారం కోసం మాత్రమే, ఇంకేం లేదు, రాక్షస సంహారం కోసమే పుడుతూ రాక్షసులు డైరెక్ట్ చంపించారు. నరసింహావతారం ఎట్లా వచ్చింది? అక్కడప్పుడు రామని కోసం సహాయాన్ని పిలుచుకుని బయటకు వచ్చాడు. రాగానే ఎదురుసాగిన హీరోని చేసుకుని దాన్ని కొడల మీద వేసుకున్నాడు. చేసాడు. మొత్తం నిమిషాల్లో సంహారం అయిపోయింది. అంతే కదా. అక్కడి నుంచి వామనావతారం అయితే ఈ వెంటనే చక్కగా ఎదిగిపోయాడు. చక్కగా వెళ్ళి బలిని పాతాళంలో తొక్కేశాడు. క్లియర్గా కనబడుతుంది. కానీ రామావతారం పుట్టగానే రావణ సంహారాన్ని ఆయన కదా. ఒక మానవుడు పుట్టి నిదానంగా వెళ్ళి అన్ని దశలు దాటుకుని అన్ని రకాల జీవన సౌఖ్యాలు దుఃఖాలు కూడా ఒక సైకిల్లో వస్తాయి కదా మన జీవితాలు. అవన్నీ అనుభవించి పరిపూర్ణంగా ఒక వయసు వచ్చాకే, అవసరం వచ్చాకే, అవకాశం దొరికాకే రావణ సంహారానికి వెళ్ళాడని అప్పుడని నేను పుట్టానని నరసింహావతారంగా పరిస్థితులు వెళ్ళి రావణ సంహారం చేయాలి. మానవులు చేయరు. మనం ఏం చేస్తామండి? ఎప్పుడేం చేయాలో అది చేస్తాం. ఇలాంటి పుట్టాడు పుట్టగానే వాడు నడుస్తాడు, నడవడు. మెల్లిగా 7 ఏళ్ళు నడిచారని సంవత్సరంగా నడుస్తారు. ఈ లోపల మన మైల్ స్టోన్స్ చిన్న చిన్న అమ్మాయిలందరికీ తెలుసు. పక్కన వాళ్ళని పడేది మైల్ స్టోన్స్. ఇలాంటి పాకేడా బాగుపడా ఇలాంటి పడేవాడు. ఇప్పుడు మీ అబ్బాయి మైల్ స్టోన్స్ మీట్ అయ్యారా? మైల్ స్టోన్స్ మీట్ అవ్వకుండా ముందు బాగుపడటం, తర్వాత తలెత్తడం, కూర్చోవడం, తర్వాత కాస్త పాకడం, పళ్ళు రావడం, చీనింగ్ ఎందులో పళ్ళు చేయాలి. మైల్ స్టోన్ మీట్ కాకపోతే డాక్టర్ పళ్ళు ఆయన ఏదో ఇస్తాడు. ఇవ్వకపోతే పోయింది నడుచుకుంటారు. ఏడాది వాడికి నుంచోవడం రావాలి. ఈ మైల్ స్టోన్స్ అన్ని మీట్ అయ్యాక రాముడు ఏం చేశాడు? కొంచెం పెరిగాక విద్య పంపించాడు. ఆయన చదువుకున్నాడు. ఒక వయసు నడిచింది. ఆ తర్వాత విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు డైరెక్ట్గా రామ సంహారం చేసుకోలేదు. రాముడు మధ్యలో ఓడంత రాక్షస సంహారం చేశాడు. విధానంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి చివరికి పైన పెట్టాడు. బ్రహ్మాండంగా చెప్తున్నారు. మైక్ కంటే ఎక్కువ వినిపిస్తున్నాయమ్మా. ఇది చేయడంతా దాటాడు రాముడు. భార్య రాయడంతా దాటి అప్పుడు కొంత ప్రాక్టీస్ చేసి చిన్న రాక్షస సంహారం చేసి మధ్యలో పరశురాముని మీదయ్యి ఆయనను కూడా తల ఉంచుకునేలాగా చేసి పట్టాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుని అది తప్పిపోయాక వాళ్ళ నాన్నగారు చెప్పే మాటని అడవి వెళ్ళి అడవిలో కూడా వరుసగా ఒక్కొక్కడిని సంహరించుకుంటూ జనస్థానంలో ఉన్నటువంటి 14,000 మంది రాక్షసులు సంహరించి ఫుల్ ప్రాక్టీస్ చేశాక రావణాసురుడి మీదకి వెళ్ళాడు. ఎప్పుడు కూడా అంతే, మనం మొత్తం ప్రాక్టీస్ అయ్యాక ఏదో పోటీ వెళ్తాం. పెద్ద స్టెప్ ఎప్పుడు తీసుకుంటాము? బేబీ స్టెప్స్ అయ్యాక బిగ్ స్టెప్ తీసుకుంటాం. చిన్న చిన్న ప్రాక్టీస్ అన్నీ అయ్యాక అది స్టేజ్ పెర్ఫార్మెన్స్. రాముడు అట్లా చేశాడు. దీనికి మూలం చెప్తారండి. రామాయణంలో మొట్టమొదటి బాలకాండని మొదటి సర్గలోనే వాల్మీకి మహర్షి తన దగ్గర వచ్చిన నారద మహర్షిని అడిగారట. ప్రపంచంలో కోన్కస్ని సాంప్రదాయంలోకి గుణవాన్ కశ్యవాన్ని గుణవంతులు వీరవంతులు ఎవరు సమర్థులు, ఎవరు జితక్రోధులు, కోపం లేనివాడు, ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు అలాంటి వాడు అని మొత్తం 16 కళ్యాణ గుణాలు చెప్పి ఇలాంటి వాడు ఎవరైనా లోకంలో ఉన్నాడా అని అడిగితే ఇప్పుడు పార్వమ్మని ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి రామచంద్రుడే అలాంటి వాడు. అలాంటి సమర్థుడు ప్రపంచంలో పండితుడు, సమర్థుడు, సౌర్యవంతుడు, సౌందర్యవంతుడు, సమస్తమైన కళ్యాణ గుణాలు ఒకరి అందే ఉన్నవాడు ఇతడు అని. అప్పుడు ఆ కథంతా విని వాల్మీకి తర్వాత నిదానంగా రామాయణాన్ని రాశారు. రాముడు రాజ్యం చేసుకుంటానని మొత్తం రాశారు. ఆ కథని నారదమామి 100 శ్లోకాల్లో చెప్పారండి. ఈ బాలకాండలో ఉన్న మొదటి సర్గని సంక్షిప్త రామాయణం లేదా సంక్షిప్త రామాయణం పేరుతో 100 శ్లోకాలు ఉంటాయి. ఎవరైనా చదువుకోదలుచుకుంటే మొత్తం రామాయణ పాఠాన్ని మనం సారాన్ని 24 శ్లోకాలు అవి చదవలేకపోయినా పూర్తి సంక్షిప్త రామాయణం చదువుకున్నా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చూడండి ఎట్లా ఉంటుంది. మనం విశ్వాస రామాయణం చదువుతాం, సేమ్ అదే తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాంబరం నారదంపై
బలం ఉండదు. ఉంటాడు కదా యుద్ధవీరుడు, నా ముందుకు వేస్తారు. అయినా అక్కడి నుంచి ఇతరులకి సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు పాపలు లేకపోతారు, సంపదలు పోగొట్టుకుంటారు. సహాయం చేసే గుణం రాముడు ఉన్నవే. కానీ లక్ష్మీకాంతలు డబ్బు కలిగిన వాళ్ళగా వాడు ఉంటారు, మొత్తం సంపదలని రెండో దారిలోనే అవగొట్టేస్తారు. అక్కడి నుంచి రాముడు లక్షణాలు జగత్క్రోధ అని అంటారు. కోపాన్ని జయించిన వాడు, అస్సలు కోపం లేదు రాముడికి. నేను అనుకుంటామని మనం రాముడికి కోపం లేదంటే ఎందుకంటే రావణాసురుడు చంపేశాడు కదా. రావణాసురుడు చంపాడంటే రాముడికి కోపం ఉన్నట్టే. దీన్ని వాల్మీకి మహర్షి ఎంత బాగా సరిపెట్టారంటే, రాముడు కోపం వచ్చింది అని రాయరు ఎక్కడ, రాముడు కోపం తెచ్చుకున్నాడు అని రాస్తారు. అవసరమైనప్పుడు మాత్రమే, అనవసరంగా ఒక్క చోటలుగా శస్త్రం ఎత్తినట్టుగా దాఖలాలు రామాయణం మొత్తం మీద ఒట్టి పుణ్యానికి ఆయన దాన్ని ధనుసును చూపించి వేధించిన దాఖలాలు రాముడు ఎంటైర్ ప్రోగ్రామ్ ఎక్కడా కనబడదు. అనవసరంగా ఎవరిని కొట్టలేదు, ఎవరిని ఏమీ చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే 3 రోజులు సముద్రుడి దగ్గర కూర్చుని గాలి ఇవ్వమని ప్రార్థించారు. ఈయన ప్రార్థించాలని భగవంతుడు ప్రార్థించగలరు. స్వయంగా రత్నాకరుడైన సముద్రానికి అల్లుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం భగవంతుడు. పైగా ఎలాంటి లాభాశీలత్వం కలిగినటువంటి విష్ణువు యొక్క అవతారం ఆయనలోనే ఉంది సముద్రం. ఆ సముద్రాన్ని బదిలాడుతున్నాడు బాబు. కొంచెం 3 రోజులు మాట్లాడాడు, ఇవ్వు ఇవ్వు అని. 3వ రోజున కోపం తెచ్చుకుని సముద్రుడి మీద వీలేశాడు. రామాయణంలో స్పష్టంగా చెప్తారు. మొదటి రోజు వీలేస్తాడు అంటే కొందరపాటు లేదు అని. ఈ లక్షణం మనకి ఎప్పుడు ఉంటుంది? మనకి కోపం ఉంది అంటే కొందరపాటు ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఎవరు కోపవారిని వాడినారు ఇక్కడ నిజాయితీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రాముడి గురించి వింటున్నా మనంతా నిజాయితీగా ఉండాలని చేస్తున్నారు. అక్కడ ఈ నిజాయితీ ఎవరికి కోపం ఉంటే మనం ఏం చేస్తామండి? గోల్డ్ కోరుకుని కూర్చుంటామా? సారా చేస్తాం. కోపం ఉన్న ప్రతివాడు సారా చేస్తాడు, ఉద్రేకం ఉంటుంది వాళ్ళకు. నూనె చేస్తాం, చేయగలైపోతాం. కొంచెం మొక్కలు అనుకోండి చేయకుండా అసలే కోపం ఉండే ఒకసారి చెప్తారు అక్కడ వేస్తారు. అక్కడ కోపం లేదా గురువుని మన కోపం లేదా మనల్ని దత్తులు విసిరేస్తాం, నోరు పారేస్తాం. విసిరేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కువ మంది సంపాదన రానివ్వలేదు, వాళ్ళు చేసే ఈ చిత్తక్రోధాలతో పాటుగా మహర్షి ఇంకో వాక్యం అడిగారు ప్రత్యేకంగా. దేవతలు కూడా ఎవరి కోపానికి భయపడతారో అతడు అని. ఈ రాముడి కోపానికి దేవతలు కూడా భయపడతారు. దేవతలు భయపడ్డారు, అందుకే సముద్రుడు దారించాడు. భయపడతారు కానీ అసలు కోపమే లేదు. మామూలుగా చాలా చిత్తక్రోధుడు, నిశ్శబ్దంగా ఉంటాడు. పోనీ అలాగని ఈ కొట్టి విద్యలే వచ్చాకే కాదు. నేను మొదట చదివిన ప్రార్థనా శ్లోకంలో రాముడు భార్య ఆయన ఇద్దరు చక్కగా కూర్చుని ఈ మునులందరూ వేదన చెప్తుంటే దానికి వ్యాఖ్యానం చెప్తున్నట్టుగా ఒక 5 చెప్తారు. మా సమీకరణం ప్రత్యేకమైన వాక్యాలు చెప్తారు. దాన్ని ప్రతి విషయం మీద కూలంకషమైన పరిజ్ఞానం కలిగిన ఎక్కువ పరిజ్ఞానం కలిగిన వాడు మనకి తెలుగులో సాంస్కృతిక నీవు నాకు అడిగినట్టే ఉంటుంది. ఏం లేకపోతే కలిగిపోతున్నాడు. నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే రాదని కాదు, మాట్లాడక్కర్లేదని. ఇలా ఎన్ని లక్షణాలు ఈ 16 పరిజ్ఞానాలు ఉన్నారు. ఒక మానవుడికి ఉండాలని మనకి తెలియచేయడానికి రాముడు భగవంతుడు ఈ అవతారాన్ని తీసుకున్నాడు. అయితే ఏ ఏ సందర్భాలు ఏ కాకుండా ఈయన పరమ స్నేహశీలి, స్వయంగా చక్రవర్తి కుమారుడు. రాము కావడానికి ఒక్క రోజున ఇంటి నుంచి బయటికి పంపించబడ్డాడు. ఆయన ఎంత ఉద్రేకం, ఎంత కోపం, ఎంత కష్టం ఎన్నైనా రావచ్చు, కానీ ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వాలి. నాన్నగారు ముందు రోజు ప్రకాశ సాధిస్తాడు. అయోధ్య మండలం చెప్తారండి. మొదటి కథలోని అక్కడ దశరథ మహారాజు బాగా ఆలోచించుకుని ఊళ్ళో జనాలందరినీ పిలిచి, అయ్యా 25 సంవత్సరాలు నేను రాజ్యం చేశాను, నేను ముందు నేర్పాను కాబట్టి నా కుమారుడిని రాజు చేద్దాం అనుకుంటున్నాను అనగానే పెద్దగా ఘోషగా ఓకే ఓకే అన్నారు. అనగానే దశరథ మహారాజు అడిగాడు, నేను ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను,
హృదయానికి దగ్గరగా తీసుకునే తత్వమే రామతత్వం, మానవతత్వం కావటాన్ని యోగా. మనం ఏం చేస్తామంటే సాధారణంగా వాటర్ సిస్టమ్ చేస్తాం. మనిషి ఈ చూసుకోవడం ఇదివరకు కూడా వస్తున్నారు. అవి ఉంటే మేము వడ్డిస్తే వాళ్ళు పూలు ఇస్తారు, మేము వడ్డిస్తే వాళ్ళు పాపలు ఇస్తారు, మేము వడ్డిస్తే వాళ్ళు పూలు ఇస్తారు. ఈ సిస్టమ్ నడిచి మనం ఇరుగు పొరుగు వాళ్ళతో ఈ చూసుకునే గవర్నమెంట్లో ఉంటుంది. సాయుధ కాయిదా ఉండడం సాయుధ కాయిదా అనేది సహాయత అండ్ ఫాయిద. నేను ఇది యాక్టివ్గా ఉంటాను, మనం ఉపయోగపడతాను. మన మొత్తం సిస్టమ్ అంతా అసలు మానవ సంబంధాలు, వ్యాపార వ్యవహారం, బిజినెస్ నడుస్తుంది. అవతల వాళ్ళని హెల్ప్ చేయలేదు అనుకో, ఇవాళ నా దగ్గర తీసుకుని రేపు మళ్ళీ చేస్తాం. మనం అక్కడ చూడగా కాండో పెట్టుకోవాలి. అసలు బాగా చేస్తున్నారు అప్పుడు ఉంటారు. మనం కూడా వాళ్ళ దగ్గర పక్కన చూసుకుంటాం. ఇలాంటి మనుషులు ఇట్లాంటి ఉంటారు, సహజం కదా. అని రాముడు అలాంటి పడతారు. ఒక్క సహాయాన్ని తీసుకున్నందుకు గుర్తుపెట్టుకుని తనను తిరిగి వస్తుంటే ఇతను నా స్నేహితుడు అని చెప్పి ఈ లైన్లో ఎంత మందితో స్నేహం చేశాడు. సూర్యుడితో స్నేహం చేయడానికి సీతాపహరణ తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సూర్యుడు రాజకృష్ణుడు వాళ్ళ అన్నయ్య ఆయన తల్లి తల్లిసాడు. రాజు అనేది ఏం లేదు. రాముడు రాజకుమారుడు కదా. రాజకుమారుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు రాజకుమారే. 14 ఏళ్ళ తర్వాత తిరిగి రాముడి మొత్తం రాజ్యం సొంతమైపోతుంది. అంటే ఒక్క 6 నెలల్లో రాజు కాబోయేవాడు రాజకృష్ణుడైన సూర్యుడి దగ్గరికి వెళ్ళి నేను నీ శరణ్కు వచ్చానని చెప్తాడు. వినయంగా ఉంటాడు రాముడు. ఎవరికి వినయం ఉంటుంది? వ్యక్తుల్లో వినయాలు ఉండవు, కానీ వ్యక్తికి వినయం ఉండాలని రామాయణం రాముడి ద్వారా చెప్తున్నాడు. మనం ఏం చేస్తామంటే కథ వినేస్తాము, దీని వ్యక్తిలో ఉంటాడు. ఒకసారి ఆలోచిస్తే ఈ భావాలు మనకి అర్థమవుతాయి. ఇది రామతత్వం అంటే రాముడు గొప్పగా రాజ్యం చేశాడు. వెంటనే సీతని పంపించాడు. ఇప్పుడు రాముడికి మనకి 2 విధాలు తేడా ఉంటుంది కదా. మనం ఇప్పుడు కలియుగంలో మన ముందు ద్వాపరయుగం ఉంది, అంతకుముందు త్రేతాయుగంలో ఉన్నవాడు. ఆ యుగం నాటి పరిస్థితులు తెలుసా? కనీసం మనకి మన తాతలు ఏ గుడ్డు తిన్నారో కూడా తెలియదు మనకి. ఇప్పుడు గ్యాస్ లేదు, మనం చచ్చిపోతున్నాం. మన అమ్మ కుప్పటి పెట్టి ఎడచేతో వంట చేస్తుందని తెలుసా? మనకి తెలుసు, కానీ చేయవచ్చా? రాదు. మన తాతల నాడు ఎలా ఉంటున్నారు, ఎలా జీవించారు మనకి తెలియనప్పుడు మన ముందు కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల ముందు వాళ్ళ జీవన విధానం మనకు అసలు తెలియదు. కాబట్టి వాళ్ళని జడ్జి చేయడానికి మనకి ఏమధికారం ఉందండి? ఏమి లేదు. మనం రాముని ప్రశ్నించక్కర్లేదు. ఆయన ఎందుకు చేశాడు, సీతని అంతరిక్షకు చేశాడు, ఆయన చేయాలి. సీతాదేవి అంతటానే అగ్నిలో ఉంటుంది. రామాయణం చదివితే క్లియర్గా కనపడుతుంది. ఆమె అగ్నిని వేపించు, నేను అగ్ని ప్రవేశం చేస్తానని లక్ష్మణుడికి చెప్పి ఆజ్ఞాపించి అగ్నిని వేపించుకుని అందులో నిలబడి తనని తను ప్రూవ్ చేసుకుంది. రాముడు అడగలేదు, ఏం చెప్పాలి. పరిత్యాగం మాత్రం జరిగింది. పరిత్యాగాన్ని ఏంటంటే వీళ్ళు అవతార సమాపన దగ్గరకు వచ్చేసారు. ఇంకో రకంగా వెళ్ళే లేక ముందు ఆమెను పంపించి మానవులందరూ ఎలా గుర్తిస్తారు, భార్య ఏమో గుర్తించి మనకు గుర్తించాడు. ఓ భార్య ఏమోగా ఇంకో పెళ్లికి తయారవుతాడు. ఆయన భార్య కోసం గుర్తించండి, ఆమె కనుక సంతానాన్ని విడిచిపెట్టి ఆ సంతానాలకు పట్టగట్టి వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేదాకా లోకం కలిపి వాళ్ళకి ప్రపంచాన్ని తెలియజేసి అప్పుడు అవతార పరిసమాప్తి చేయండి అని చెప్పడానికి రాముడు ఆలోచన చేశాడు. ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసి మొత్తం నడకంతా నడిచి రావణాసురుడి సంహారం జరిగిపోయిన తర్వాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తున్నప్పుడు వచ్చారు దేవతలందరూ. బ్రహ్మదేవుడు సమస్తమైన వాడు వచ్చారు. దశరథుడు వాళ్ళ గారికి ముందు పెట్టిన వాళ్ళంతా వచ్చాక అప్పుడు ఇదేమి ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బ్రహ్మదేవుడికి అడగబెడితే అప్పుడు రాముడు అడిగాడు, నాకు తెలియదు ఆత్మాన మానుషుడి రామం దశరథాత్మజం అని చెప్పాడు. నాకు నేను మనిషిగా తెలుసు, నేను దశరథ కుమారుని నమ్ముతున్నాను, నేను దశరథ కుమారుగానే తెలుసు, నేను ఎవరో నాకు తెలియచేయండి అని మొత్తం రామావతారంలో అత్యంత ఘట్టాలన్నీ పూర్తయి కొద్ది రోజుల్లో పట్టాభిషేకం చేసుకుంటాడగా అప్పుడు తను ఎవరో తను తెలుసుకున్నాడు. అప్పటికైనా చాలా వయసు వచ్చింది. ఓడని మహత్కారంగా చేసేసాడు. ఆయన జీవితం ఎందుకు మానవుడిగా జన్మించాడో ఆ రావణ వధంగా జరిగిన తర్వాతే ఆయన తన భగవంతుడి అవతారమని తెలుసుకున్నాడు. అప్పటికరకు ఆ ప్రశ్నే రాలేదు. ఇందుకు ఆయనకున్న బలము, ఆయనకున్న తెలివి, ఆయనకున్న సామర్థ్యము, శౌర్యము అవన్నీ కూడా ఆయన సొంత
స్వయంగా ఆర్జించుకుని శ్రద్ధగా చదువుకున్నాడు. భక్తిగా గురు శుశ్రూష చేసే అక్కాడు సక్కాడు విశ్వామిత్రుని వెళ్ళి సంపాదించుకున్నాడు. సంపాదించిన దాని మీద నుంచి పక్కకి వేరే దాని మీద వెళ్ళలేదు. తర్వాత ఎక్కడైనా అనవసరంగా అక్కాడిని సంధించే దుర్వాక్యంతో మామూలుగా మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటామా, ఎవరికి చెప్పదు అని చెప్పారనుకోండి, మనం ఊరుకుంటామని మానవ లక్షణం కాదు. మనం చెప్పేయాలి. ఎవరో ఒక్కసారైనా చెప్పకపోతే మనకి చాలా కష్టంగా ఉంటుంది. చెప్పేసి అప్పుడు ఫ్రీ ఉంటాం. కానీ మానవుడికి ఏముండాలంటే గుంభన ఉండాలి, గోప్యత కావాలి, దాచాలి. అవసరమైనప్పుడే అమ్ముల కొద్దులు వేసి అర్థం తీయాలి. కానీ కూడా ఎప్పుడైతే అప్పుడు పిచ్చి మీద బ్రహ్మాస్త్రాల్లోకి వేసేయకూడదు. రాముడు ఎక్కడ చేయలేదు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. అంతగా ఆయన చదువుకున్న విద్యను ఆయన పట్టుబడి ఇప్పుడు లక్ష్మణ స్వామి కోపం వస్తుందని ఆయన ఉద్రేకపడ్డాడని చూసాం సందర్భాలు. కానీ రాముడు ఏదో ప్రధానంగా ఆయన కోపం చేస్తున్నది. పైగా తను విశ్వామిత్ర ఉంటుందని తెలుసుకున్నాడు. అది ఎవరికైనా అవగాహన ఉంటే ఇంతగా ఇది ఒక ఘట్టం ఉంటుందని బ్రహ్మదేవుడు చెప్పినటువంటి రాముని యొక్క అవతార విశేషం 18-19 శ్లోకాలు ఉంటాయి. విశేషంగా కనబడుతుంది. యుద్ధకాండలో చివరి భాగాలు కనిపిస్తుంది. అది సంపాదించి చదువుకోగలిగితే విష్ణు సహస్రనామం కంటే పవర్ఫుల్ అది రామాయణం. అందులో ప్రతి వాక్యం మాత్రమే బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పింది. రామాయణం వాల్మీకి మహర్షి అందించారు. అవకాశం ఉంది, చదువుకోవచ్చు. దీని తర్వాత తండ్రి ఆయన చాలా సంతోషించి కుమారుని కూడా కూర్చోబెట్టి, ఆయన నువ్వు ఉపమానం చేసి నేర్చుకున్నాడు. అప్పుడు నీకు ఏదైనా కావాలని ఆయన అడగడం తండ్రిని ఒక వారం కోరుకున్నాడు కదా. ఏం కోరుకుందంటే చనిపోయిన తండ్రి మళ్ళీ దర్శనం ఇస్తే ఓ కుమారుడు ఏం కోరుకోవచ్చు సాధారణంగా. రాముడు ఏం కోరుకున్నాడు తెలుసండి, నా తల్లి కైకేయిని భరతుడిని వదిలిపెట్టేస్తానని అన్నప్పుడు ఆ వాక్యం వెనక్కి తీసు, ఆ శాపాన్ని ఉపసంహరించు, భరతుడిని స్వీకరించవాలండి అని. ఎక్కడైనా ఉంటారండి లోపల మనుషులు ఇట్లా ఉండాలి. మనం ఒక గ్రామ బంగారం తేడా వస్తే, ఒక అరగడం తేడా వస్తే, 2 అడుగులు తగ్గితే, ఒకసారి బిల్లు తగ్గిన, ఒకసారి సరిగ్గా పలకరించలేదనిపించిన అమ్మాయి నాన్నని పక్కన పెట్టే కాదు. మనం ఇంకా రామాయణం ఎందుకు చెప్పుకుంటామంటే బాబు వారు ముందున్న వాడు ఆయన బంగారు కొండున్నాడు, ఆయన గురించి తెలుసుకోండి, వినండి, మాట్లాడండి, ఒక్కడైనా నేర్చుకోండి. ఇవి కాకుండా ఇంకా అద్భుతమైన లక్షణం ఒకటి చెప్తారంటే దాంతో ఏం చేస్తారు. నాకు ఈ రామాయణం మొత్తం మీద 2 వాక్యాలు పరమాద్భుతంగా వస్తాయి. ఒకటి రాముడు చెప్పాడు, సౌదేవ ప్రపన్నాయ వాసేమి యాచతే అభయం సర్వభూతేషు దదామి తద్వ్రతమమ. భగవంతుడు చెప్పిన మాట, నేనే ఉన్నానని నన్ను ఎవడు నమ్ముతాడు, ఎవడు నా దగ్గరికి వస్తాడు, ఆ సర్వభూతేషు ప్రతి ప్రాణికి నేను అభయమిస్తాను. రాముడు అభయమిస్తాడు. అతను ఉన్నాడని మనం నమ్మాలి. అతను దైవం అని కాదు, పరిపూర్ణ మానవుడని నమ్మాలి. మనలాగా ఒకడు మనకంటే బెటర్గా చదువుకుని వాడు ఉన్నాడు మన గురువు, ఆయనకి అన్నీ తెలిసి మనం నమ్ముతాం. ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక దగ్గర. ఆయన దైవం కాదు, గురువే. రాముడు కూడా దైవంగా కాదు, అతన్ని మన గురువుగా భావించాలి. మనం ఎలా ఉంటారో నేర్పించిన వాడు రాముడు. ఏ రకమైన ప్రవర్తన భార్యతో కానీ తమ్ముడితో కానీ
వాళ్ళని చూసే అవకాశాన్ని ఇచ్చాడు రాముడు. నా భార్య అంతఃపుత్రి కాదు, ఆమె కోసమే వీళ్ళు ఇదంతా చేశారు కాబట్టి ఆమె దాచాల్సిన పని లేదని నాకు ఒక ప్రత్యేకమైన లక్షణం. ఏ రాజుకి ఇలాంటి ఆనాడు లేదు. అలాంటి లక్షణం కలిగిన వాడు రాముడు. ఒకటేమో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి అభయం ఇస్తానని ఆనాడే ఒప్పుకున్నాడు. ఇప్పుడు కూడా రాముడు పట్టుకుంటే మన ధర్మబద్ధమైన సత్యసంగతమైన ప్రతి పని ప్రతి కోరిక నెరవేరుతుంది. ధర్మబద్ధంగా కోరికలు వేలామంతులు ప్రకృతి దాన్ని సహకరించదు. మన కోరికలో ధర్మము, మన అడగలలో సత్యం రెండు ఒక రూపాయి నాణ్యానికి అటు ఇటు బొమ్మవచ్చు. అది లేని ఇదిగానే రెండు పక్కల అదేనా నడదు. అదొకటి ఇదొకటి ఉండాలి. సత్యధర్మాలతో కూడిన ఏ కోరికనైనా ఏ ప్రాణినైనా నేను రక్షిస్తానని చెప్పాడు. రాముని ఆశ్రయించిన భారతీయులందరికీ ఆరాధ దైవంగా ఎన్నుకున్నాడంటే ఎక్కడ సత్యం ఉందో అక్కడ రాముడు ఉన్నాడు, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ రాముడు ఉంటాడు. కాబట్టి రాముని ఆశ్రయిస్తే మనకి జరగని పనికి. దీంతో పాటు రాముడు ప్రత్యేక లక్షణం ఉందండి. స్మిత పూర్వ భాషి అని చెప్తారు. పూర్వ భాష అంటే ముందు మాట్లాడతారు. ముందు మాట్లాడాలంటే అక్కడ ఎవరు కనిపించారు మనవాళ్ళే. వాళ్ళు మనకి చూసారా లేదా మొదట మనం చూస్తాం. అదే అమ్మ వాడు హాయ్ అంటారు మనలో ఒకటి. తర్వాత వాడు నవ్వకడా మనం నవ్వం. వాడు నవ్వలేదనుకోండి మనం మాత్రం ఎందుకు నవ్వాలి అని చిరునవ్వు పెరిగిందా అని మన చిరునవ్వు చాలా పెరిగిందని మానేశారు. కానీ రామగారు వాడ పూర్వభాషి స్థిర పూర్వభాషి అంటారు. ఒకటే కాదు, పూర్వభాషి స్థిర పూర్వభాషి కూడా అన్నమాట. ముందు మాట్లాడేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు. ఈ ఒక్క లక్షణం ఇదైనా సరే మనం నేర్చుకోగలిగితే భగవంతుడి మనం అందరితో నవ్వుతూ మాట్లాడితే సచ్చినట్టు నవ్వుతారండి. అవతల వాళ్ళు వాళ్ళకి వేరే దారి మనం ఏ చూస్తున్నాం. మనం నవ్వుతుంటే ఏం చేస్తారు? నవ్వు పెట్టారు. ఒకసారి మాట్లాడు, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చచ్చినట్టు మాట్లాడాలి కదా. ఆ తర్వాత వాళ్ళు కూడా తిరుమల సాగిపోయిందని నేర్చుకుంటారు. నేను చిన్నప్పుడు ఆటోగ్రాఫ్ పుస్తకాలు తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఏదైనా. నేను కాంగ్రెస్ చదువుతున్న పెట్టాను స్మైల్ ఫేస్ వ్యాల్యూ రామాయణం మా ఊరు నేను వచ్చారు జిఎస్ స్వామి గారు. నాకు 15-16 సంవత్సరాల వయసులో అప్పటికి చాలా ఏళ్ళు మా అన్నయ్య వయసు ఆయన మాకు వచ్చి దగ్గర బంధువులు చిత్తూరులో ఒక చిన్న దేవాలయం అంటే దాన్ని ఓపెనింగ్ వచ్చారు. చిన్నది వచ్చి కూడా ఒకటి రామ మందిరం విగ్రహాలు పాట పెట్టి దీపారాధన చేసి దాన్ని వచ్చారు. మా ఇంటి ముందే పెద్ద స్టేజ్ వేసి మాట్లాడితే ఆ రోజు చెప్పారు. ఈ స్థితపూర్వభాషి అదే పూర్వభాషి స్థితపూర్వభాషి విజయ పరిదృశ్యతి. ఈ వాక్యాలు విజయగారి దాకా బ్రెయిన్లో ఉంటాయి. ఆ తర్వాత నేను స్మైల్ నవ్వండి దాన్ని వేసారని ముందుకు వెళ్తాను రాస్తుంది. మీరందరూ ఒకసారి నవ్వండి, మీరు వేసారని నేను చూసాను. దీన్ని నేర్చుకోవాలని రామాయణం మనకి తెలియజేయంటే రాముడి కథ కాదు, రాముడి గడగ ఆయన జీవితం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాడు. ఎలా ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మన మధ్యలో మన పుస్తకాల్లో మన ఇళ్లలో మన గుండెలో మన మాటల్లో మన కవులలో కనీసం మన కింద పెడితే రామాయణం కింద చేయాలంటే రామకృష్ణ ఏదైనా పాడితే అయ్యో రామ అంత మన మాటలో స్థానం సంపాదించిన రాముడికి జయ చెప్పాల్సిందే మనం. కాబట్టి రాముడికి జయ చెప్పుకుంటూ ఎప్పటికీ రామ మార్గాన్ని భారతదేశంలో ఉన్న హిందువులందరూ అనుసరించాలని ఆకాంక్షిస్తూ మనకి